నమస్తే అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మన జయలక్ష్మి వ్లాగ్స్లో వీడియో స్పెషల్ ఏంటంటే సండే సందడి. మా వారి ఫ్రెండ్స్ వస్తున్నారు మన ఇంటికి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు మేము చేసిన పనులు, వాళ్ళు చేసిన సందడి అదంతా ఈ వీడియోలో చూడబోతున్నాం. ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చూడండి. మనం వీడియో చూస్తూ మాట్లాడుకుంటూ ఉందాం. ఓకేనా? వచ్చేయండి వీడియోలోకి. 2024 సెప్టెంబరు 29వ తారీఖు ఆదివారం రోజు తీసిన వీడియో అన్నమాట ఇది. ఉదయాన్నే లేవగానే మా వారు పార్కుకి వాకింగ్కి వెళ్ళిపోయారండి. అలాగే మా పాప లిటిల్ గార్డెన్లోకి అయితే వచ్చి చక్కగా మొత్తం మొక్కలన్నీ చూసుకున్న తర్వాత చెట్టు కింద కూర్చొని చక్కగా పేపర్ చదువుకుంటూ ఉంది. ఈలోపు నేను టీ పెట్టుకొని పైకి వచ్చేసాను. ఇద్దరం కలిసి టీని ఆస్వాదిస్తూ అలా మాట్లాడుకుంటూ చల్లగాలికి కొంచెం సేపు కూర్చున్న తర్వాత మా వారు కాల్ చేసి ఫ్రెండ్స్ వస్తున్నారు ఇంటికి 10 తర్వాత 10 తర్వాత అని చెప్పారనమాట. సరే కదా అని చెప్పి నేను ఇంకా లిటిల్ గార్డెన్లోకి వెళ్ళి కొంచెం సేపు అలా కొన్ని పనులు అయితే గార్డెన్ పనులు ఉంటే ఒక అరగంట చేసేసుకున్నాను. ఇదిగోండి కరెక్ట్గా సూర్యభగవానుడు అయితే ఎంత చక్కగా ఉదయిస్తున్నారంటే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అప్పుడైతే ఎండ రాదు కదా చెట్టు కిందకి. ఇదిగో మా పాప కూర్చున్న దగ్గర భలే చల్ల గాలి వస్తుందన్నమాట. తను అక్కడ కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉండగా నేను ఇలా లిటిల్ గార్డెన్లోకి అయితే వచ్చి మొక్కలన్నీ చూస్తూ ఉన్నాను. చిన్న చిన్న పనులుంటే చేసుకుంటూ ఉన్నాను అనమాట. అలా చేస్తూ తర్వాత 8 కిందకైతే వెళ్ళిపోయి ఇంకా మన డైలీ రొటీన్లో కొంచెం హడావుడిగా అయితే జరిగిందన్న. ఎందుకంటే చక్కగా అందరు సందడిగా కదా, బాగుంటుంది. చక్కగా ప్రతి ఆదివారం ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్ అందరు కలిసి ఒకళ్ళ ఇంట్లో ఉంటుంటారనమాట. అలా వీలైనంతవరకు ఉన్నంతవరకు ఫ్రెండ్స్ కలిసినంతవరకు. ఈరోజు మన ఇంటికి వస్తున్నారు కొంతమందే, మళ్ళీ అది కూడా ఒక 10 మంది అలా ఉంటారు కదా మా వారి ఫ్రెండ్స్. దాంట్లో ఒక 5 మంది 4 మంది అలా అయితే వస్తున్నారనమాట. మనం వంటలు మొదలు పెడదాం. ఏ వంటలు చేసాము, ఏం టిఫిన్ చేసాము అవన్నీ వ్లాగ్లో చూడొచ్చు మనం చక్కగా. అంటే వంటలన్నీ క్లియర్గా అయితే చూపించలేదండి. అలా నాకు వీలైనంతవరకు అయితే వీడియో తీయటం జరిగింది. చూసేద్దాము మరి. ఇలా మా వారు వాకింగ్ చేసి వచ్చిన తర్వాత స్నానం చేసి పూజ అయితే చేస్తున్నారండి చక్కగా. తర్వాత మేము కూడా కిందకు వచ్చేసి చక్కగా స్నానాలు చేసి ఇంకా వంట మొదలు పెట్టాము. ఫస్ట్ టిఫిన్ చేసాము. ఉప్మా అయితే చేసేసామన్నమాట. బొంబాయి రవ్వ ఉప్మా చేసి చక్కగా ఇంకా వంట అయితే మొదలు పెట్టేసాము. అలా వారు కూడా పూజ అంతా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఒకళ్ళిద్దరు వచ్చారు ముందుగా. అలా మాట్లాడుకుంటూ మేము పనులు చేసుకుంటూ ఉన్నాము, వారు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అలా టీవీ చూస్తూ వాళ్ళు మేము మా పాప నేను ఇద్దరం పనులు చేసుకుంటూ అలా ఉన్నాము. చాలా సందడిగా సరదాగా అయితే గడిచిపోయిందనమాట. అంటే ఎవరి పనిలో వాళ్ళు ఉన్న ఇల్లంతా చక్కగా ఫ్రెండ్స్తో నిండిపోయి భలే సరదాగా అయితే గడిచిపోయిందండి నిన్న ఆదివారం. ఇలా నిన్న ఆదివారం కాబట్టి టీవీలో చక్కగా ఆదిత్య మంత్రం శ్లోకాలు అవన్నీ పెట్టుకొని పూజ అయిపోయిన తర్వాత ఇలా వచ్చి బయటికి సూర్య నమస్కారాలు అయితే చేసుకుంటున్నారు మా వారు. రోజు కూడా అలాగే చేస్తారండి. సూర్య నమస్కారం చేస్తే చాలా మంచిదట ఆరోగ్యానికి కూడా. తర్వాత ఇలా చక్కగా మన గార్డెన్లో పువ్వులు నిన్న చాలా కొద్దిగా వచ్చినాయి అనమాట. 1-2 అలా వచ్చాయండి. అలా బయట నుంచి అయితే తీసుకొచ్చి ఇలా నిండుగా అలంకరించి పూజ అయితే చక్కగా మన ఇంట్లో జరిగిపోయిందనమాట. చక్కగా ఆదివారం రోజు ఆదిత్య శ్లోకంతో చక్కగా బాగుంటుందండి. అది మేము రోజు శుక్రవారం అయితే అమ్మవారి పాటలు కానీ అలా లలిత సహస్రనామం కానీ అలాంటివన్నీ చేస్తూ టీవీలో పెట్టుకొని మంత్రాలు వింటూ పనిచేసుకుంటూ ఉంటాం అనమాట. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఈరోజు ఆదివారం కాబట్టి సూర్యుని శ్లోకాలు మంత్రాలు అవన్నీ పెట్టుకుని చక్కగా పనిచేసుకుంటూ ఉన్నాం అనమాట. చాలా అంటే ఏదో తెలియని ప్రశాంతంగా ఉంటుందండి. అలా చేస్తే మాకు బాగుంటుంది. అంటే అలవాటైపోయింది. అలా ప్రతిరోజు శివుని పాటలు కానీ అమ్మవారి పాటలు వెంకటేశ్వర్ల స్వామి పాటలు కానీ అలా పెట్టుకుని చక్కగా ఉంటాము. ఇంట్లో పనిచేస్తూ ఉంటాం అనమాట. ఇలా మన ఇంట్లో పూజ అయితే అయిపోయిందనమాట. చాలా సింపుల్గా ఉన్న ఎక్కువ ప్రశాంతంగా అయితే ఉంటుందండి. తర్వాత ఇలా బొంబాయి రవ్వ ఉప్మా అయితే చేసాము. చేసేటప్పుడు చూయించలేదు, చాలా టైం అవుతుంది కదా, ఇంకా అందుకని చెప్పి చూయించలేదు. ఇంకా అలా అయితే చక్కగా బొంబాయి రవ్వ వేయించేసి నెయ్యి వేసి జీడిపప్పులన్నీ వేసి చక్కగా రుచికరంగా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. నిజంగా మేము తిన్నాం కదా నిన్న, చాలా అంటే చాలా బాగా కుదిరాయి నిన్న వంటలన్నీ కూడా.
ఇప్పుడు టైము 10 అలా అవుతుందండి ఉదయం. చక్కగా మా వారి ఫ్రెండ్స్ అయితే ఇద్దరు వచ్చేసారనమాట. ఇంకా అందరం కలిసి టిఫిన్ చేసేసాము. ఇంకా ఇద్దరు రావాల్సింది. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈలోపు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఉన్నారు కదా గోపాల్ గారని చెప్పి, శ్రీనివాస్ గారు వాళ్ళిద్దరనమాట. వాళ్ళిద్దరు మన వ్లాగ్స్‌లో ఉంటారండి. పొనగంటి కోస్తూ ఒకళ్ళు, మొన్న వచ్చారు గోపాల్ గారు తమిళ్‌లో మాట్లాడారని చెప్పాను కదా! వారు వాళ్ళనమాట వీళ్ళిద్దరు. మీకు తెలిసిన వాళ్ళే వ్లాగ్స్‌లో చూస్తూనే ఉంటారు. ఈయనేననమాట గోపాల్ గారని చెప్పి తమిళంలో మాట్లాడారు. మీకు అర్థమైతే కామెంట్ చేయండి అన్నాను. చెప్పాను కదా! అదేననమాట. ఆ వీడియో అయితే మన కొత్త ఛానల్ అయినా సరే చక్కగా 1500 పైనే పోయిందండి. నాకైతే భలే సంతోషం అనిపించింది. మన లిటిల్ గార్డెన్ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా! నాకన్నా ఆనందంగా మీరు కూడా నాకైతే చాలా సంతోషం అనిపించిందనమాట. ఈయన కూడా మొక్కలు ఈయననమాట గోపాల్ గారని చెప్పి వీళ్ళకి కూడా బిల్డింగ్ మీద ఇంట్లో చక్కగా మొక్కలు వేసుకున్నారట. చాలా బాగా వచ్చాయమ్మా. మాకు కూడా మీ మొక్కలు కూడా చాలా బాగున్నాయని చెప్పారు. మొన్న తమలపాకు మొక్క తీసుకెళ్లారు కదా మన ఇంట్లో. అది ఆయన వేశారటండి వాళ్ళ ఇంట్లో. చక్కగా బతికిపోయిందట. నేను అడిగాను. బాగొచ్చిందమ్మా అన్నారు. ఇంక వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. సోఫా అటువైపు జరిపేసాం ఈరోజు. ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గరే కూర్చుంటారు. అక్కడ ఇక్కడ ఎందుకు అని చెప్పి మేమైతే ఇటువైపు ఉన్నాం అనమాట. నేను మా పాప ఇద్దరం. వాళ్ళ సందడిలో వాళ్ళ ముచ్చట్లో వాళ్ళు ఉన్నారు. నేను మా పాప అయితే ఇలా అల్లరి చేస్తూ ఉన్నాం అనమాట. చిన్నపిల్లల్లాగా మేము ఇద్దరం ఫ్రెండ్స్లా కూడా ఉంటామండి ఒక్కొక్కసారి. చాలా సందడిగా అనిపిస్తుంది. నేనైతే వీడియోలు తీస్తున్నాను. మా పాప సరదాగా ఉయ్యాలు ఊగుతుంది. ఇంకా చికెన్ వచ్చేసింది. గోంగూర తీసుకొచ్చేసారు ఈరోజు మన ఇంట్లో. చికెన్ గోంగూర అనమాట. అలాగే బిర్యానీ అంటే రైస్ అలా బగారా రైస్ లాగా అలా వండేస్తున్నాం సింపుల్గా, అందరికీ బాగుంటుంది కదా అని చెప్పి. అదేనమాట ఈరోజు మన వంట. ఇంకా నేనైతే సింపుల్గా చూపిస్తున్నానండి. వీడియో పెద్దగా అయిపోతుంది కదా అందుకని చెప్పి. మేము చేసే వంట ఫుల్ ప్రాసెస్లు అయితే లేదండి. అంటే నేను మా పాప వంట చేస్తూ ఉంటే నేను అలా ఊరికే తీసానంతే. మేము చేసుకునే విధానంలో అలా చేస్తూ ఉన్నాను. నేను వంట వీడియో కాదు కదా, ఊరికే అలా తీస్తూ ఉన్నాను అనమాట అంతే. వచ్చిన ఫ్రెండ్స్లో వంట అయ్యేటప్పటికి ఇంటి దగ్గర నుంచి కాల్స్ వస్తే ఒకళ్ళిద్దరు వెళ్ళిపోయారనమాట. ఇంకా ఇద్దరు ముగ్గురు అలా ఉండిపోయారు. ఇదేంటంటే వచ్చిన కూరగాయ తొక్కలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చక్కగా నీళ్లు పోసి బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ అలా ఉంచుతాను. ఒక 2 రోజుల నుంచి అవన్నీ తీసేసి వాటర్ అయితే చెట్లకు పోస్తానండి. చాలా బలం అనమాట. ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లిపాయ మిక్సీ పట్టించాను. ఉప్మా అంటే టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా ఉన్నారు కదా రావడానికి ఫ్రెండ్స్, అలా అయితే ఉంచాం అనమాట. అప్పటికే వాళ్ళు ఫ్రెండ్స్ కొంతమంది టిఫిన్ అయితే ఇంటి దగ్గర చేసి వచ్చారట. ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చారండి. చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా ఫోన్స్ వస్తాయి కదా, అలా మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళి వస్తూ కూర్చొని మాట్లాడుకుని చక్కగా టీవీ చూస్తూ అలా ఎంజాయ్ చేశారనమాట చాలాసేపు. అంటే వీళ్ళందరూ ఆఫీస్లో అయిపోయిన తర్వాత రోజు ఆల్మోస్ట్ కలుస్తూ ఉంటారు. ఇంటి దగ్గరికి వచ్చేదైతే అప్పుడప్పుడు కదా, ఇలా అయితే ఉన్నారనమాట. ఈరోజు చక్కగా మన ఇంటి దగ్గర హ్యాపీగా అనిపించింది నాకు కూడా. ఇలా నేనైతే పైకి వచ్చానండి. మా పాప ఏమన్నదంటే రైస్లోకి పుదీనాకు కావాలమ్మా అంటే ఇంకా పైకి అయితే వచ్చాను నేను. అప్పటికే చూడండి ఎండ మామూలుగా లేదు. 12 ఏమైందనమాట టైము, మధ్యాహ్నం కరెక్ట్గా. నేను ఉదయం ఇక్కడ కూర్చున్నాం కదా, ఇంకా అవన్నీ కూడా చైర్స్ అవన్నీ తీయలేదనమాట. వాళ్ళైతే అలా ఉంచేసాము, పనిలో పడి అలా ఉంచేసాను. ఇలా నేను పొద్దున అయితే తీసేసుకున్నాను. ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఎలాగో సాయంత్రం వస్తాం కదా మనం, చైర్స్ అలా ఉంచేద్దాము అని ఈ రోజు వరకు అలా ఉంచేసాం అనమాట. ఇదిగోండి ఎండలో మన గార్డెను బాగుంది కదా చక్కగా. నాకైతే పైకి వస్తే అస్సలు కిందకే వెళ్ళబుద్ధి కాదండి, నిజం చెప్తున్నా. ఎంత హ్యాపీగా ఉంటుందంటే వాటిని చూస్తూ అలా చూస్తూనే ఉంటాను. నాకు అసలు ఎంత ఎంజాయ్ చేస్తానంటే చూస్తూ అలా కళ్ళతో భలే బాగుంటుంది. అసలు ఎంత హాయిగా ఉంటుందంటే నిజంగా చాలు కదా, మన ప్రపంచంలో మనం ఉండగలిగితే భలే ఆనందం ఉంటుందండి. నాకైతే ఇదే ప్రపంచంలో అయిపోయిందనమాట మన లిటిల్ గార్డెను. అలా కిందకైతే వచ్చేసాను. పుదీనా ఇలా తీసుకొని వచ్చాను. మా పాప అయితే ఈలోపు నేను గోంగూర చికెన్ చూయిద్దాం అనుకున్నాను. తాలింపు వేసేసి ఏమంటారు నూనెలో వేయించేసి చికెన్ని అదంతా వేసి ప్రాసెస్ అంతా చేసేసింది. గోంగూర కూడా వేసేసింది నేను వచ్చేటప్పటికి వీడియో తీద్దాం అనుకుంటే. ఇంకా నవ్వుతుందనమాట. అయ్యో వేసేసావా అంటే నవ్వుతుంది. నువ్వు లేవు కదా అని చెప్పి నేను అంటే సర్లే పోనీలే అని చెప్పి అందుకే మిస్ అయిపోయాను అనమాట. మొత్తం వంట పూర్తిగా తీద్దాం అనుకుని కూడా నేను చాలా వరకు అక్కడక్కడ మిస్ అయిపోతున్నా. కొన్ని పనులు చేస్తూ ఇంట్లో మా అమ్మాయికి హెల్ప్ చేస్తూ అలా వారికి ఏమన్నా కావాలంటే అందిస్తూ అలా 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 తిరుగుతూ ఉన్నాను కదా ఇంట్లో. అందుకని మొత్తం వీడియో తీయటానికి అయితే కుదరలేదు వంటది. అలా అయితే జరిగిపోయిందనమాట. వాళ్ళ డాడీ వచ్చారు. ఏం చేస్తున్నారు మీరు, ఎంతవరకు వచ్చింది వంట అని అనుకుంటూ అప్పుడే మొదలుపెట్టాము. చికెన్ అయితే అయిపోయింది, కింద పెట్టేశాము. ఇంకా ఇప్పుడైతే అది
బగారా రైస్ అంటారా, దీన్ని బిర్యానీ అంటారో ఏదోనండి. ఇంకా అలా అయితే చేస్తున్నాం సింపుల్గా. ఎక్కువ మసాలాలు అవి కూడా వాడట్లేదు మేము ఈ మధ్య, పడట్లేదు, ఎక్కువ వాడకూడదు కూడా, మంచిది కాదు అని నిర్ణయించుకొని తగ్గించేసామన్నమాట. దీంట్లోకి బిర్యానీ ఆకు అయితే తీసుకొచ్చాము. అయిపోయింది అప్పుడే, కొంచెం ఉంటే చాలదని చెప్పి మళ్ళీ షాప్కి వెళ్ళి తీసుకురావడం అయితే జరిగింది. ఇంకా అలా వేసి మా పాప అయితే చేస్తూ ఉందన్నమాట. తనకి హెల్ప్ చేస్తూ ఉన్నాను నేను చెప్తుంటే కొన్ని తను చేస్తుంది, అలా చేస్తూ ఉందన్నమాట. నేను వీడియో తీయాలి కదా, అందుకనని అన్నీ ఎక్కువగా హెల్ప్ నేను చేస్తుంటాను. ఇప్పుడైతే మనం నెయ్యిలో జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము ఫస్ట్. ఇంకా ఇలా వేసేసి చక్కగా వేయించేసుకొని పక్కన తీసి పెట్టుకొని ఇంకా రెడీ అవుతూ ఉంటుందన్నమాట. అలా ఇంక నేను వీడియో తీస్తున్నాను కదండి, మా పాపతో అలా చేస్తూ ఉంది, తను హెల్ప్ చేస్తుంది నాకు పాపం తను. అలా అందుకని నేను వీడియో మొత్తం మిస్ అయిపోయానండి, అది జరిగింది. రైస్ అయితే తీసుకున్నాము. ఇదిగో చికెన్ గోంగూర అయితే సూపర్ అంటే సూపర్ వచ్చిందనమాట కర్రీ. అలా రైస్ అంటే ఏమంటారు దాన్ని, బాస్మతి బియ్యం అయితే అయిపోయినాయండి ఇంట్లో. ప్రస్తుతానికి మామూలు బియ్యంతో అయితే వండేస్తున్నాము. ఇక్కడ నెయ్యి అయిపోయింది బాటిల్లో, అందుకని చెప్పి ఇంకొక ప్యాకెట్ ఉంటే తీసి పోసేసాను. ఇంకా మిగిలింది ఇదిగో ఇక్కడ పక్కన పెట్టాను. బిర్యానీ అయిపోయిన తర్వాత దాని మీద వేద్దాంలే అని చెప్పి, ఎందుకు మళ్ళీ వేరే దాంట్లో తీయడం అని చెప్పి అలా పక్కన పెట్టేసాం అనమాట. ఇలా అయితే ఇదిగో చేస్తుంది మా పాప. ఇంకా అన్నీ వేసి బిర్యానీ దినుసులు అవన్నీ అంటే ఎక్కువగా వేయమండి. మటన్ చికెన్లో అలా కూడా వాడడం ఎక్కువగా. ఒకప్పుడు బాగా వాడేదాన్ని నేను కూడా, ఇంకా ఇప్పుడు తగ్గించాలి, ఎందుకైనా మంచిది, ఆరోగ్యానికి మంచిది కాదనమాట. అందుకని నేను చాలా వరకు తగ్గించి అలా వాడుతూ ఉన్నాను అనమాట. చాలా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ అంతే ఈరోజు, అది సింపుల్గా అయితే అలా కానించేసాం. బాగుందండి, టేస్ట్ బాగా కుదిరింది. ఇక్కడైతే అందరూ జబర్దస్త్ పెట్టుకొని చక్కగా ఫుల్ నవ్వుకుంటూ, ఎప్పటివో పాత ఎపిసోడ్స్ అండి, చమక్ చంద్ర ఎపిసోడ్స్ ఉంటాయి కదా, అవి ఒకటమ్మట ఒకటి వస్తున్నట్లున్నాయి. అలా చూస్తూ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట, మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు మళ్ళీ టీవీ చూస్తూ నవ్వుకుంటూ ఉన్నారు. సరదాగా ఎప్పటివోనండి ఎపిసోడ్స్ అవి. ఇంకొక అతను ఉన్నారు కదా గోపాల్ అని, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కాల్ వస్తూ వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ నేనైతే లిటిల్ గార్డెన్లోకి ఇంట్లోకి తిరుగుతూ ఉన్నాను. అంటే పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి అవసరమైనవన్నీ తీసుకొస్తూ అలా తిరుగుతూ ఇప్పుడే వచ్చి అలా కూర్చున్నాను అనమాట. ఇప్పుడు మనం వాళ్ళ వంట రూమ్లోకి వెళ్ళి చూద్దాం ఎంతవరకు వచ్చింది. అలా అయితే వచ్చిందనమాట ఇప్పటి వరకు. ఇంకా కొంచెం టైం పడుతుంది కదా, అలా నిదానంగా అయితే చేస్తున్నాను అనమాట. చక్కగా ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పటికి 12:30, 1 అలా అవుతుందన్నమాట టైం. ఇంకా ఇప్పుడైతే వాటర్ పోసేస్తుంది మా పాప. ఇంకా వాటర్ పోసిన తర్వాత సాల్ట్ వేసుకొని కొంచెం మరిగిన తర్వాత రైస్ వేసి అలా ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది కదా, ఇంకా అలా చేస్తూ ఉన్నాం అనమాట నిదానంగా హ్యాపీగా. ఇప్పుడైతే లెమన్ పిండేస్తుంది దాంట్లో. రైస్ ఇలా దగ్గరగా మెత్తగా కాకుండా విడివిడిగా పొడి పొడిగా ఉంటుంది కదా, అలా బాగుంటుందని చెప్పి అలా కొత్తిమీర అయితే తరిగి పెట్టుకుంటుంది ముందుగానే చక్కగా. ఇలా అయితే వాళ్ళ డాడీ వచ్చారు లోపలికి. వచ్చి ఎంతవరకు వచ్చిందమ్మా, ఏం చేస్తున్నారు, వంట లేట్ అవుతుందా త్వరగా అవుతుందా అని అడుగుతున్నారు. వాళ్ళకి ఏదో పని ఉందట, బయటకు వెళ్ళాలంట. అందుకని చెప్పి అంటే మా పాప ఉండి అమ్మ ఉప్పు చూడు అని చెప్పింది. తనకి మా అమ్మాయికి ఉప్పు చుట్టం రాదండి ఇప్పటి వరకు. పాపం ఎంత ఏ కూరైనా సరే నేను చూడాల్సింది ఉప్పు అనమాట. కరెక్ట్గా కొంచెం వేస్తుంది, ఎక్కువ అవుతుందని భయం తనకి, కొంచెం వేస్తుంది అంతే. ఇంకా నేనైతే చూసి మళ్ళీ కొంచెం రోజు వేయమని చెప్తే అలా వేస్తుంది అనమాట. మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు కూడా చాలేదమ్మా అని చెప్తే కొంచెం వేసింది రైస్లోకి. అంటే కూరల్లో కూడా ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. ఈ మధ్య మేము ఉప్పు కారాలు కూడా చాలా తగ్గించేసామండి, ఆరోగ్యానికి మంచిది అలా చేస్తే. అంటే వయసు మీద పడే కొద్దీ మనం ఉప్పు కారం అవన్నీ తగ్గించాలి. ఈ మసాలా దినుసులు ఇవన్నీ అయితే చాలా వరకు, నేను ఒకప్పుడైతే చాలా అంటే చాలా కారం తినేదాన్ని అనమాట. ఇప్పుడు చాలా వరకు సగానికి సగం పైనే తగ్గించేశాను. ఇదిగో ఇలా అయితే ఎప్పుడన్నా తినాలనిపిస్తే సింపుల్గా ఇలా చేసుకొని తింటాం అనమాట. ఇంకా రైస్ అదంతా రెడీగా ఉంది కదా, ఇదిగో ఇలా అవుతుందన్నమాట. చక్కగా రైస్ అయితే వేసేస్తుంది, అంటే మరిగిపోయే నీళ్లు బాగా తెరలినాయి కదా. ఇప్పుడు రైస్ వేసేసి చక్కగా కొంచెం సేపు ఇంకొక పావు గంటలో మొత్తం రెడీ అయిపోతుంది. ఇంకా మనకి కూర అయితే అయిపోయింది. మా పాప నేను ఇద్దరం ఏదో జోక్స్ వేసుకుంటూ సరదాగా చేసుకుంటూ ఉన్నాం వంట రూమ్లో.
ఇంకా వాళ్ళేమో టీవీ చూసుకుంటూ చమక్ చంద్ర అవి లేడీస్ ఉంటాయి కదా గెటప్ అవన్నీ చూస్తూ నవ్వుకుంటూ ఉన్నారు సరదాగా. ఎప్పటివోనండి, ఎప్పుడో 3-4 ఏళ్ల క్రితం ఎపిసోడ్స్ అయ్యి నాకు వినిపిస్తున్నాయి ఇక్కడ వంట రూమ్లకు అనమాట. అందుకే చెప్తున్నాను. అలా నేను చేసినట్టే అలా చూపిస్తున్నాను అనమాట. ఆ కుదురు అని చెప్పి మా పాప అంటుంది. చికెన్ మటన్ అది చెప్తుంటే ఏదో చికెన్ అది కాదమ్మా గోంగూరను చికెన్ అని చెప్పు అని అంటుంది అనమాట. అక్కడ అలా నవ్వుకుంటూ ఉన్నాం సరదాగా. తను ఇంకా నేను వీడియో తీస్తున్నాను కదా, ఇంకా తనైతే గబగబా చేసేస్తూ ఉందనమాట. అప్పుడప్పుడు నేను హెల్ప్ చేస్తున్నాను కదా. ఇదిగోండి ఇక్కడికైతే దగ్గరగా అయితే వస్తుందన్నమాట. నిదానంగా ఉడికినట్లు అనిపిస్తుంది. అయిపోయింది, ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇంకా చక్కగా హ్యాపీగా అసలు ఎంత టేస్ట్ బాగుందంటే పొడి పొడిగా రైస్ అయితే బాగా వచ్చింది. మన బిర్యానీ రైస్ లేకపోయినా సరే బాస్మతి రైస్ దీంతో కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఇలా అయితే రెడీ అయిపోయింది చక్కగా. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని గార్నిష్కి చక్కగా మళ్ళీ నెయ్యి వేసేసుకొని ఇంకా రైస్ అవన్నీ అయ్యేటప్పటికి కరెక్ట్గా 1:30 అయితే అయిందండి. ఈరోజు వంటలు ఇవన్నమాట మనవి. చక్కగా 1:30 కల్లా ఉప్మా చేసేసాము. ఇంట్లో పని అంతా పైన గార్డెన్లో పని అలా అయితే మళ్ళీ చికెను గోంగూర ఇదిగో ఇది ఇలా రైస్ అయితే వండేసాము. ఇంకా రైస్ కూడా పూర్తిగా అయిపోయింది కాబట్టి నెయ్యి వేసేసి పైన అలా 2 నిమిషాలు మూత పెడితే చక్కగా ఇది అవుతుందనమాట. ఇంక వీళ్ళైతే వెళ్ళిపోతూ ఉంటున్నారు ఇంటికి. ఇంటి దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి అనమాట. ఇంక భోజనం చేయండి అంటే లేదమ్మా దగ్గరే ఇల్లు దగ్గరగానే ఉంటాయి, కొంచెం సరౌండింగ్లోనే ఉంటారు. ఒక 2-3 కిలోమీటర్లు అలా లోపు ఉంటారు. చాలా వరకు అయితే ఒక్కళ్ళు ఇద్దరు దూరం ఉంటారనమాట అంతే. ఇంకా అలా అయితే వెళ్ళిపోతామంటే అయ్యో ఇంతసేపు ఉండి వెళ్ళిపోవడం ఏంటండి, అయిపోయింది కదా భోజనం చేసి వెళ్ళుదురంటే లేదమ్మా ఇంట్లో పిల్లలు అది ఉంటారు కదా, ఆదివారం రోజు కదా అందరు కలిసి తినాలి అలా అని చెప్తే నిజమే కదా, అయ్యో మీరు వస్తారు అని తెలిసి ఈరోజు మేము వంట మీకు కూడా అందరికి రెడీ చేసామండి అని చెప్పి గబగబా నేను ఇంటికి వెళ్ళిపోతా ఉంటున్నారు కదా అని చెప్పి బాక్సులు అయితే ఇలా వేసేసి ఇంకా చేతికి ఇచ్చేసాను అనమాట. పిల్లలు అది ఉంటారు కదా ఇంట్లో అని చెప్పి పిల్లలకి ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చేసాను అనమాట. అలా రైస్ మొత్తం ఇప్పుడైతే రైస్లో ఇంకా లాస్ట్కి వచ్చేసింది కదా, ఇంక జీడిపప్పు అయితే వేసేసింది మా పాప. ఫినిషింగ్ టచ్ అనమాట ఇది. ఇంకా అయిపోయింది రైస్ కూడా దాదాపు. అలా చక్కగా అయితే నిన్న ఆదివారం సందడిగా గడిచిపోయింది. ఇంక నేను రైస్ తీసుకొచ్చి అది కూడా ఒక బాక్స్కి తీసి ఇచ్చేసాను అనమాట ఒకళ్ళకి. చక్కగా ఇలా అయితే రెడీ అయిపోయిందండి మంచిగా. ఏం జరుగుతుందంటే ఇక్కడ బాక్సుల్లో వేసి పెట్టేస్తున్నాము. వెళ్ళిపోతాను కంగారు పెడుతున్నారు, అందుకని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలా ఉంటే అలా మా పాప వీడియో తీసేస్తుంది గబగబా. సరే తర్వాత ఇదంతా సర్దేసుకుందాం, ముందు బాక్స్లో పెట్టేద్దాం, అప్పటికే 2 వస్తుంది కదా టైము, పాపం మళ్ళీ లేట్ అయిపోతుంది పిల్లలు అది ఉన్నారు ఇంటి దగ్గర అని చెప్పి ఇంకా బాక్సులో పెట్టేసి అలా ఇచ్చేయడం జరిగిందనమాట. ఇంక ఇక్కడ తినమంటే అందరం కలిసి తిందాం అనుకున్నాము. ఇంకా ఉండమంటం కూడా బాగుండదులేండి, ఎందుకంటే ఇంట్లో పిల్లలు అది ఎదురు చూస్తుంటారు. పాప ఉండేదే ఆదివారం ఒక రోజు కదా వాళ్ళకి, అలా ఉంటుంది కదా. ఏదో కాసేపు మాట్లాడుకున్నారు అందరూ. ఇంకా సరే మేమేంటంటే ఉంటారేమో తింటారేమో అందరికీ అని చెప్పి వండేసాము. కానీ లంచ్ టైంకి వెళ్ళిపోతూ ఉంటున్నారు కాబట్టి ఇంక గబగబా బాక్సుల్లో అలా సర్దేసి అయితే ఇచ్చేసాం అనమాట. ఇల్లు మేము ఇంక తర్వాత సర్దుకుందాంలే, మొత్తం ఇప్పుడు వంట అయింది కదా మొత్తం నీట్గా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మొత్తం క్లీన్ చేసి. ఇలా అయితే అయిందండి చక్కగా. తర్వాత ఇంకా మొత్తం బాక్సులు అంతా పెట్టేసి పంపించేసిన తర్వాత ఇలా మేము కూడా సరిగ్గానే మంచిగానే వచ్చిందిలేండి చక్కగా. అందరికైతే మంచిగా సరిపోయింది, హ్యాపీగా అనిపించింది. తర్వాత మేము కూడా మా వారికి పెట్టేసి భోజనం మేము కూడా తినేసి మళ్ళీ లిటిల్ గార్డెన్లోకి వెళ్ళి ఇంకా నిన్న ఆదివారం మొత్తం అలా జరిగిపోయిందనమాట. ఇదిగో మా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంక మా వారు భోజనం వడ్డించాము, ఆయన కూడా తింటున్నారు. వాళ్ళ డాడీని అడుగుతుంది ఎలా వచ్చింది డాడీ ఈరోజు అంటే, బాగుందమ్మా టేస్ట్ బాగుంది, రైస్ కూర 2 కలుపుకుంటే ఉప్పు కూడా చక్కగా రెండింటికైతే సరిపోయింది, విడివిడిగా అయితే చాలలేదు అని అన్నారు. 2 ఎలాగో తింటాం కాబట్టి సరిపోతుందని ఉంచేసాం అలా. ఇంకా విడిగా ఎలాగో తిన్నాం కదా అని చెప్పి చక్కగా సోఫా అదంతా జరిపేసి ఇల్లు ఆల్మోస్ట్ క్లీన్ చేసేసాం అనమాట. ఇక్కడ వంట రూమ్లో అదంతా గబగబా చేసేసాము. ముందు వాళ్ళ డాడీకి భోజనం పెట్టేసాము, తర్వాత మేము కూడా తినేసాము. ఇంకా లిటిల్ గార్డెన్లోకి వెళ్ళి వచ్చాము. అప్పటికి ఎంత అయిందంటే 3:30 అలా అయిందండి. బాబోయ్ ఎండ అయితే మామూలుగా లేదు. ఇంకా అసలు ఇంకా ఎలా ఉందంటే ఇంకొచ్చి ఏసీ రూమ్లో ఏసీ వేసుకొని పడుకుంటే సాయంత్రం 5:30కో ఏం లేచామన్నమాట. అంత నిద్ర అయితే పోయాము ఎండకి. అసలు ఈ పని పెద్ద లెక్క ఏం కాదులే కానీ
మామూలుగా ఆ రోజు చేసుకుంటాం కదా లేడీస్ ఇంట్లో, అంత ఏముండదు కదా, వంటే కదా, అలా చేసుకుంటూ ఉంటాం. కానీ ఆ ఎండకి ఉంటే మాత్రం అమ్మో ఎంత ఎండండి బాబోయ్, అసలు నిజంగా నాకు చిన్నప్పుడు అంత అనిపించేది కదా, కానీ ఈ మధ్య ఎండ కూడా చాలా వస్తుంది కదా, భరించలేకపోతున్నాము. పైన బిల్డింగ్ పైన అయితే ఫుల్ ఎండ వస్తుందన్నమాట. ఇంక మా పాప డాడీ పెట్టి బాగా కుదిరిందా డాడీ అది ఇది అని అడుగుతుంది. చక్కగా సంతోషం తనకి, బాగుంది నిజంగా, చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఇంకా చక్కగా వాళ్ళ డాడీ తిని పడుకున్నారు వెళ్ళి. మేమైతే ఇంకా మేము కూడా భోజనం చేసి పైకి అయితే వెళ్ళామన్నమాట. అలా జరిగింది చక్కగా. పాపం అందరు కలిసి కూర్చొని తింటారనుకున్న ఫ్రెండ్స్ అందరూ, ఆయన ఒక్కళ్ళే అయిపోయారు. ఇంకా ఆయన ఒక్కళ్ళే తింటున్నారు. మేము కూడా తినేసి ఇలా అయితే వచ్చేసామండి ఎర్రటి ఎండకి. అంటే ప్రొద్దుట అడవుల్లో కొన్నే చేశాను పనులు, అసలు ఎలా ఉన్నాయని నాకు అలవాటు. అలా అప్పటికి పొద్దునాకు అది ఇది కావాలని చెప్పి తిరుగుతూనే ఉన్నాను పైకి కిందకి. అయినా కూడా ఎందుకో తృప్తిగా అనిపించలేదు. మళ్ళీ వెళ్ళాం పైకి, వెళ్ళి అన్నీ చూసుకొని అన్నీ చక్కగా ప్రశాంతంగా చూసుకొని వచ్చి అప్పుడు పడుకొని నిద్రపోయాను. అప్పుడు నిద్రపెట్టిందనమాట. అంతే, అలా ఉంటుందన్నమాట గార్డెన్ పిచ్చి నాకు. ఇంకేం చేస్తాం, ఉన్న దాంట్లోనే సంతోషంగా చేసుకుంటూ ఉంటాను. అలా ఎండ ఉండదు, వాన ఉండదండి, అలా అయితే ఉంటుందన్నమాట. భలే ఉంటుంది సంతోషంగా నాకైతే. మా వారి ఫ్రెండ్స్ వాళ్ళందరూ మాట్లాడుకునేవి ఉంచుదాం అనుకున్నాను. మాటలన్నీ చక్కగా ప్రశాంతంగా నవ్వుకుంటూ సందడిగా ఉన్నారు కదా. కానీ టీవీ పెట్టారు కదా, టీవీ సౌండ్లు అవన్నీ ఉండకూడదు అనమాట. కాపీరైట్స్ అవి పడుతుంటాయి, సాంగ్స్ అవి వస్తుంటాయి కదా. అందుకని చెప్పి మొత్తం మ్యూట్ పెట్టేసి చక్కగా నేనైతే వాయిస్ ఇస్తున్నాను ఇలా. ఇదిగో ఇంత ఎండకు కూడా ఇలా వచ్చి చూసుకుని ప్రశాంతంగా ఇంట్లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. మీకు నచ్చిందండి ఈ వీడియో. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఈ వాయిస్ ఇస్తున్నాను కదా ఈ వీడియోకి, నేను ఇప్పుడే జస్ట్ ఈ వీడియో ఎక్కించే ముందే పెద్ద వర్షం పడ్డది మన లిటిల్ గార్డెన్లో. వర్షం సౌండ్ వినగానే నేను వీడియో తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ వీడియో కూడా పెట్టేస్తాను, చూడండి తప్పకుండా, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి నేను వాయిస్ ఇస్తూనే ఉన్నాను, అసలు వర్షం సౌండ్ అనిపించింది. వెళ్ళి బిల్డింగ్ పైకి మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చానమాట వీడియో. మీరు కూడా చూస్తారు కదండి. ఇప్పుడు ఈరోజు 30వ తారీఖు సోమవారం అనమాట. ఇది ఎంత బాగుందో చూడండి ప్రశాంతంగా. ఇంకా వర్షాలు అయితే పడవండి, ఇంకా తగ్గిపోతాయి అనమాట. ఇప్పుడు దసరా వరకే వస్తాయి, తర్వాత వర్షాలు ఉండవు, మనకు కావాలన్నా ఉండవు. మన మొక్కలు ఏమైపోతాయో అని భయంగా ఉంది. ఇలా చూస్తుంటే భలే సంతోషంగా ఉంటుంది నాకు. వర్షంలో మొక్కలు చూస్తే భలే హ్యాపీగా ఉంటుంది. అందుకే వీడియో తీశాను, వెళ్ళి వాయిస్ ఇవ్వడం కూడా ఆపేసి మరీ వెళ్ళాను అనమాట. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్స్ 2 ఉన్నాయన్నమాట మనకి. జయలక్ష్మి వ్లాగ్స్ కాకుండా బుజ్జి వ్లాగ్స్ కూడా మన ఫస్ట్ ఛానల్ అనమాట. అది బుజ్జి వ్లాగ్స్. ఇదేమో సెకండ్ ఛానల్ జయలక్ష్మి వ్లాగ్స్. ఇంకోటి ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది. ఇవన్నీ నేమ్స్ మేము ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాము ఈ వీడియో కింద. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి, వెళ్ళి చూడండి. ఆ వ్లాగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. దాంట్లో అయితే ఇంకా ఎక్కువ వీడియోస్ ఉంటాయి అనమాట. ఇవన్నీ మా వారే ఉంటున్నారంటే పచ్చి టమాటాలు కోసి పచ్చడి చేయండి, చాలా బాగుంటుంది అని చెప్పారు. చూడాలి, రేపు ఎల్లుండి కోసి పచ్చడి అయితే చేయాలన్నమాట. బాగుంటాయట. నేను ఎప్పుడు చిన్నప్పుడు తిన్నట్లే గుర్తు, మరి ఇప్పుడు కూడా ట్రై చేస్తాను, మళ్ళీ ఎలా వస్తాయో తెలియదు. చూసారా ఇప్పుడు వర్షం అనమాట. ఇది ఇప్పుడు టైం ఎంత అయింది, ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నా కరెక్ట్గా 6:30 అలా అవుతుందన్నమాట. నేను వీడియో అయితే ఒక 6ంటికో తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ వీడియో ఎక్కుతుంది కదా, మీరు చూడండి. ప్రస్తుతానికి హైదరాబాద్లో వాతావరణం ఇలా ఉంది పరిస్థితి. మీకు నచ్చిందా బుజ్జమ్మ వీడియోస్ చూడండి, అది నా నిక్ నేము. ఇదేమో నా అసలు పేరు జయలక్ష్మి. మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంది మీ జయలక్ష్మి. నమస్తే అండి అందరికీ, మళ్ళీ కలుద్దాం.